2024 ఈ ఫిస్కల్ ఇయర్లో చూసారు అనుకోండి, భారత్ అమెరికాకు ఈ బియ్యము ఎగుమతి అంటాం చూసారా, ముఖ్యంగా బాసుమతి రైస్ ఏకంగా 2,34,000 టన్నుల ఎక్స్పోర్ట్స్ ఎగుమతులు మనం చేసాం. సో ఒక్కసారిగా డొనాల్డ్ ట్రంప్కి కళ్ళు తిరిగిపోయింది. ఇంతంతలాగా మీరు ఈ బియ్యాన్ని ఎలా డంప్ చేస్తారు, మా దేశంలో ఇంత బియ్యమా, భారత్ నుంచి ఇంతంత బియ్యము ఎక్స్పోర్ట్స్ ఎలా చేయగలుగుతారు? సో మీకు అందరూ అధికారులు ఉన్నారు, వాళ్ళ ముందు అడుగుతున్నాడు. సరేనండి అడిగాడు. ఇప్పుడు మీరు ఇండియా యొక్క వాల్యూమ్ చూసారు అనుకోండి, మీరు నమ్మరు ఫ్రెండ్స్, మనమే నంబర్ 1 ఎక్స్పోర్టర్స్ ఇన్ ద వరల్డ్ అండి. బియ్యము అంటే భారత్. మీరు వరల్డ్ వైడ్ చూసారనుకోండి, 172 దేశాలకు మనము మన బియ్యాన్ని ఎగుమతి చేస్తాం. సో హైయెస్ట్ లెవెల్లో అదే మీరు ఒక సంవత్సరము ఒక ఫిస్కల్ ఇయర్ అన్నారు అనుకోండి, 2024 అంటే 54 లక్షల టన్నుల బియ్యం. సో చాలా హ్యూజ్ వాల్యూమ్ ఉంటుంది. సో మీరు ఒకవేళ ఈ ఫిస్కల్ ఇయర్ అన్నారు అనుకోండి, వరల్డ్ వైడ్ 52 లక్షల టన్నుల బియ్యము ఎగుమతి అనేది భారత్ నుంచి ఉంటుంది వరల్డ్ వైడ్. సో మనల్ని ఎవరు ఛాలెంజ్ చేయలేరు. కానీ ఇప్పుడు మనం ఏం ఆలోచించాము, ఈ డొనాల్డ్ ట్రంప్ ఎలాగో మన మీద టారిఫ్స్ విధిస్తాడు, పగబట్టాడు కదా. కాబట్టి దానికి ముందే మనము మ్యాక్సిమం టు మ్యాక్సిమం అమెరికాకు ఈ రైస్ ఎక్స్పోర్ట్స్ అనేవి చేసేద్దాం. ఇదే కదా ప్లాన్. ఇప్పటి వరకు మన జీడిపి తగ్గకుండా ఉంది, 8.2% ఎలా సాధిస్తున్నాము, ముందే మనము మన మార్కెట్ని సెక్యూర్ చేసుకున్నాం. ఇది మన తెలివితేటలు, చెయ్యగలిగాం కదా. ఇవాళ ఓపెన్గా అంటున్నాడు, ఇలా ఎలాగండి డంప్ చేస్తారు, సో భారత్ పైన మళ్ళీ టారిఫ్ విధించాలి. సో యావత్తు ప్రపంచం మాట్లాడే విషయం, ఎందుకు వీడు భారత్. ఇప్పుడు పుతిన్ గారు వచ్చి వెళ్ళే అంతవరకు కూడా సైలెంట్గా ఉన్నాడు, ఏమీ మాట్లాడలేదు. ఇంకా చెప్పాలంటే వాళ్ళ ఎలీజన్ హూకర్ అంటారండి. ఇప్పుడు ఎవరు, మీకు వాళ్ళ పొలిటికల్ అఫైర్స్ యొక్క అండర్ సెక్రటరీ ఆఫ్ స్టేట్. 5 రోజుల ట్రిప్ ఇవాళ భారత్లో ఉన్నారు. బెంగళూరు, ఢిల్లీ. ఏంటి, ఇండో యుఎస్ కోఆపరేషన్. అది వ్యాపారము అనండి, డిఫెన్స్ అనండి, మంచి సత్సంబంధాలు ఉండాలి. కాబట్టి నేను ఎంతోమంది అధికారులను కలుస్తున్నాను, అంటే విక్రమ్ మిశ్రీని కూడా ఈవిడ విడిగా కలుస్తున్నారు. అలాంటప్పుడు చూడండి, వీళ్ళు వచ్చి ఇక్కడ భారత్లో ఉండి ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు. అమెరికా నుంచి ఒక వార్త వస్తుంది, మేము భారత్ యొక్క ఈ రైస్ డంపింగ్ని ఒప్పుకోము, వాళ్ళ మీద మళ్ళీ టారిఫ్స్ విధిస్తాము. ఇదేం రిలేషన్ అండి, ఇదేం ఫ్రెండ్షిప్ అండి? దీన్ని ఎవడైనా ట్రేడ్ అంటాడా? ఇక్కడ మీ అధికారి ఏమో ఒకటి మాట్లాడుతూ ఉంటారు, అక్కడ అమెరికా నుంచి వాళ్ళ అధ్యక్షుడేమో ఇంకోటి ఏదో మాట్లాడుతూ ఉంటాడు. దీన్ని మీరు ఎలా చూడాలి? సో ఇవాళ భారత్లో నిపుణులను అడుగుతున్నారు, ఏమంటే వీడికి ఏంటి పిచ్చా, ఎందుకు ఇలా చేస్తున్నాడు, మనల్ని టార్గెట్ ఇప్పుడు బియ్యము అన్నారు అనుకోండి, భారత్ ఒక్క దేశము కాదు కదా, దో వీఆర్ నంబర్ 1. కానీ తరువాత థాయిలాండ్ ఉంటుంది, వియత్నాం ఉంటుంది, చైనా, మయన్మార్, ఇలాంటి దేశాలు, వీళ్ళందరూ కూడా అమెరికాకు బియ్యం ఎక్స్పోర్ట్స్ అనేవి చేస్తారు కదా. వీడు ఎందుకు పదే భారత్నే టార్గెట్ చేస్తాడు? ఇప్పుడు ఇది మీరు ఎలా చూడాలంటే, రష్యన్ ఆయిల్స్ అండి, ప్రతి వాళ్ళు ఇదే మాట్లాడతారు. ఇందులో ఎటువంటి నిజము లేదండి. నేను 100 సార్లు చెప్తాను, రష్యన్ ఆయిల్స్ కోసము మన మీద 50% టారిఫ్ అనేది ఒట్టి బూటకం, ఒట్టి అబద్ధం. ఇందులో ఎటువంటి నిజము లేదు. ఇదే వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. మరి ఏంటండి అసలు సిసలైన కారణాలు? మీరు వెతికారు అనుకోండి, ఏమీ లేదు ఫ్రెండ్స్. మీకు హంగరీ అని ఒక దేశం ఉందా? వీళ్ళు నాటో దేశం అండి, నాటోలో ఉంటారు. అలాగే వీళ్ళు యూరోప్ యూనియన్లో కూడా ఉంటారు. సో ఇప్పుడు వీళ్ళు ఎవడు చెప్పినా, మీరు ఎవరైనా ఏమైనా చెప్పుకోండి, నాకు రష్యా ఫ్రెండ్షిప్ కావాలి, వాళ్ళ వద్ద ఎనర్జీ సెక్టార్లో ఆయిల్స్ అనండి, గ్యాస్ అనండి నేను కొంటాను, నాకు నా దేశమే ముఖ్యము, కొంటున్నారు. మరి అమెరికా వాడు ఏమైనా చెయ్యగలిగాడా? అయ్యో నాటో దేశం కదా, మనం బాయ్కాట్ చేసాము, వాడి మీద బ్యాన్ విధించే మాట్లాడుతున్నారా? ఎవరు మాట్లాడరు. టర్కీ ఒక ఇస్లామిక్ దేశం, నాటో దేశం, వాళ్ళు రష్యన్ ఆయిల్సే కొంటున్నారు కదా. మరి వాళ్ళని ఎందుకు ఆపడం లేదు? వాళ్ళ మీద ఎందుకు వీళ్ళు టారిఫ్స్ విధించడం లేదు? ఒక్క భారతే వరల్డ్ వైడ్ చూసారనుకోండి, 50% టారిఫ్ ఉండే ఒకే దేశము భారత్ అండి. చైనా మీద కూడా అలాంటి ట్యాక్సులు లేవు.
ఇప్పుడు మీరు చెప్పండి, ఎందుకు వీడు మనల్ని టార్గెట్ చేసి ఇలా ప్రవర్తిస్తున్నాడు? అందరూ కూర్చొని ఉన్నారు, అడుగుతున్నారు, ఏమండి ఇప్పుడు ఈ బియ్యము అంటున్నారు కదా, మరి బియ్యము ఒక్కొక్క దేశం ఒక్కొక్కలా పంపిస్తుంది, భారత్ నుంచి మాత్రం చాలా ఎక్కువ వస్తుందంటే, అవును వాళ్ళు విపరీతంగా మన దేశంలో బియ్యం డంప్ చేస్తున్నారు. నువ్వు తింటావా బియ్యం? నువ్వు తింటావా? మా భారతీయులు వాళ్ళ కోసం మేము బియ్యం తెప్పించుకుంటున్నాం, అమ్ముతున్నాం. ఇప్పుడు ఏం చేస్తాడు వాడు? అమెరికన్ రైతులకు చాలా అన్యాయం జరుగుతుంది. ఇలాంటి ఒక పాట, అమెరికాలో కూడా మీకు రైస్ అనేది ఉంటుంది కదా, బాసుమతి రైస్ ఉంటుంది. సో వాళ్ళకి ఈయనేదో చాలా సేవలు చేస్తున్నట్టుగా అమెరికా రైతులను కాపాడాలి అంటే భారత్ యొక్క బియ్యాన్ని ఆపాలి, వాళ్ళ మీద హ్యూజ్ టారిఫ్ విధించాలి, ఇలాగే మాట్లాడతాడు. అంటే ఆల్రెడీ వాళ్ళను ప్రసన్నము చేయడానికి ఒక $12 బిలియన్ అమెరికన్ డాలర్స్ ప్యాకేజ్ ఉందండి. ఎలాగైతే ఇక్కడ రైతులు అంటాం కదా, అక్కడ కూడా. సో ఆ రైతులను నేను కాపాడుతున్నాను, ఇందులో అతి కీలకమైన అంశము భారత్ నుంచి వస్తున్న బియ్యం, దానిని ఆపేసాము. లేదా హై టారిఫ్ అనుకోండి, అంతంత ధరలు పెట్టి వాళ్ళు కొనలేరు, అమెరికా బియ్యాన్నే కొంటారు. మరి చైనా వాడు, థాయిలాండ్ వాడు, మయన్మార్ వాడు చూస్తూ ఉంటాడా? వాళ్ళ మీద ఇంతంత టారిఫ్స్ లేవు కదా, వాళ్ళు అమ్ముకుంటారు కదా, మరి అప్పుడు అమెరికా రైతులకు నష్టం కలగదా? కావాలనేసేనండి. సో ఒక నిపుణుని అడిగారు, ఎందుకండి ట్రంప్ ఇలా చేస్తున్నాడు అంటే ఆయన సింపుల్గా చెప్పాడు, ఇతనికి పర్సనల్ విషయము దేశం ఈ తేడా ఉండదు. సో అతను ఏం ఆలోచిస్తాడు? నేను అమెరికా అధ్యక్షుడిని, నేను ఎక్కడికి వెళ్ళినా ఐఆమ్ ద బాస్. సో నన్ను ప్రతి వాళ్ళు సలాం కొట్టాలి. నా ముందు పుతిన్ గారు చెప్పినట్టు యూరోప్ యూనియన్ నాయకులు అందరూ వైట్ హౌస్కి వెళ్తారు, క్యూలో ఉంటారు, కుక్కల్లాగా తోకలు ఆడిస్తారు. పుతిన్ గారు క్లియర్గా చెప్పారు, అదే జరిగింది కదండి. ఏం సాధించారండి? ఏం సాధించారు? సో ఇప్పుడు ఇతను ఎలా చూస్తాడు అంటే, నన్ను ప్రతి వాళ్ళు కూడా బాస్లా చూడాలి, నా మాటే శాసనం, దీనిని మీరు ఒప్పుకుంటే మీతో అంతా బాగానే ఉంటుంది, లేదు అంటే నా అధికారులు కాదు, నా వైట్ హౌస్లో ఉన్నవాళ్ళు కాదు, ప్రపంచంలో ఎవరైనా, అది ఇంక్లూడింగ్ నరేంద్ర మోదీ, ఎవరైనా సరే నా టర్మ్స్లోకి మీరు రావాలి, నన్ను గొప్పగా పొగడాలి, మీరు పొగుడుతూనే ఉండాలి. పొగిడితే ఆ రోజుల్లో రాజులు ఉంటారు చూసారా, ఒక పద్యం పాడితే వెంటనే ఆ బంగారు మీకు ఆ నగలను తీసి విసరడం, ఆ టైప్లో. సో ఇప్పుడు పాకిస్తాన్ అన్నారనుకో 19% టారిఫ్. వాళ్ళేంటి, అయ్యా బాబు మీరే ప్రపంచాన్ని పరిపాలిస్తున్నారు, ఎన్నెన్ని యుద్ధాలను ఆపేరు, నోబెల్ బహుమతి మీకే. పుతిన్ గారు కూడా సెటైర్ చేశారు, అయ్యో ఆయనకి ఇవ్వలేదా, ఇవ్వాలి కదండి, ఎన్నెన్ని యుద్ధాలను ఆపుతున్నాడు, ఆయన సెటైర్ చేశాడు. అదే మనకు ఫోన్ చేశాడు, మీరు నన్ను రికమెండ్ చేయాలి, నోబెల్ బహుమతి ఇవ్వమని చెప్పాలి, ఎందుకంటే నేనే ఈ భారత్ పాకిస్తాన్ మధ్య ఆపరేషన్ సింధూర్ని ఆపేనని చెప్పండి, చెప్పి నాకు ఆ నోబెల్ బహుమతి మోదీ గారు చెప్పుంటే మీకు మారేది, క్రెడెన్షియల్స్ మారిపోయేది. చెప్పలేదు కదా, నో అన్నాం, మీకు మాకు సంబంధమే లేదు, నా చేత ఎందుకండి మీరు అబద్ధాలు చెప్పిస్తారు. జయశంకర్ గారైతే అలాంటిది జరగనే లేదు, కోపం ఎక్కడ లేని కోపం, F-35 కొనండి, నో అన్నాం. అలాగే మీకు ఈ జెనెటికలీ మాడిఫైడ్ ఆర్గానిజమ్స్ వీటిని కొనండి, నో. అంటే నాకు ఏది ఉపయోగమో అదే చేస్తాను మన అనడము ఇతనికి కుదరడం లేదు. మోదీ ఎక్కడా పొగడడం లేదు. డొనాల్డ్ ట్రంప్ నువ్వు చాలా గొప్పవాడు, ఏమి నేనైనా అన్నాను కదా, మోదీ ఈజ్ మై గ్రేట్ ఫ్రెండ్ అన్నాను కదా, అది కూడా ఆయన అనలేదే. అంటే నన్ను ఎలా చూస్తున్నారు వీళ్ళు, భారతీయులు ఎలా చూస్తున్నారు, శత్రువులా చూస్తున్నారు, నాకు ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇవ్వడం లేదు, నన్ను అవమానిస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఎంతవరకు భరించగలరు అంతలాగా నేను వాళ్ళని శిక్షించాలనే చూస్తాను. ఈ టారిఫ్ వార్లో భారత్నే టార్గెట్ చేస్తాను. ఇదంతా ఇతను మాట్లాడుతున్నాడు. మరి ఇవాళ భారత్ నుంచి వెళుతున్న బియ్యము, బాసుమతి బియ్యము, దీనిని చూసి అమెరికా ఎలా వణుకుతున్నారు. బాబా ఇంతలాగా వీళ్ళు డంపింగ్ చేస్తే ఎలా ఆపాలి అంటే కొత్త కుట్ర ఒకటి వస్తుంది. కానీ మనమైతే ప్రిపేర్ అయ్యే ఉన్నామండి. 172 దేశాలలో భారత్ బియ్యం అనేది మనం అమ్ముతున్నాము, ఎగుమతులు చేస్తున్నాం. అలాంటప్పుడు అమెరికా ఎంత, మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.